నమస్తే వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. విద్య, వైద్యం, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలించారు. మండలాల వారీగా పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. टेंपल प्रॉपर्टी इंक्रोच है ट्रस्ट का किसका एंडोमेंट में लगा है एंडोमेंट डिपार्टमेंट कितना होगा irrigation నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ఆలూరు గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, గన్ని సంచులు, అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యాన్ని శుభ్రపరిచి మాత్రమే తూకానికి ఇవ్వాలని రైతులకు అవగాహన కల్పించారు. ఆటోమేటిక్ ప్యాడీ క్లినిక్ యంత్రం పనితీరు కూడా పరిశీలించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దీన్ని కొంచెం నేర్పేస్తారు మనకు మ్యాటర్ కొన్నిట్లో 3 ఉంటుంది సార్ 2 ఉంటుంది ఇది మీ బ్యాక్స్ ఆఫీసా ఎట్లా చేస్తానమ్మా ఒక బస్తా ఒక మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని రైస్ మిల్లలను తహసీల్దార్ గ్రేసీబాయ్ ఆకస్మిక తనిఖీ చేశారు. మిల్లల్లో నిల్వ ఉన్న ధాన్యం ప్రాసెసింగ్ విధానం, నిల్వ సదుపాయాలను పరిశీలించారు. రైతుల నుంచి వచ్చిన ప్యాడీని ఆలస్యం చేయకుండా వెంటనే దింపి ప్రాసెసింగ్ చేయాలని మిల్లర్లకు సూచించారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో ధాన్యం నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం సమయానికి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా పనిచేయాలని, రైతుల సమస్యలు వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఓనర్స్ అందరికీ చెప్పడం జరిగింది. ఏమనంటే మరి మండల్ లెవెల్లో ఉన్న ప్యాడీ అంతా కూడా వచ్చినట్టు కొంచెం ఫాస్ట్గా దింపాలని, అదేవిధంగా మరి ఎక్కడి నుంచి ప్యాడీ వచ్చినా కూడా అది లైన్ మెయింటైన్ చేస్తూ సీక్వెన్సీగా కొద్దిగా ప్రతిరోజు కొంచెం ఫాస్ట్గా దింపాలని రైస్ మిల్లర్స్ అందరికీ కమిటీ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. డ్రైవర్
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 95వ వార్డు వరలక్ష్మి నగర్లో మహిళా మండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 1.5 లక్షల వ్యయంతో సుందరీకరించిన భవనాన్ని ప్రారంభించి కాలనీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వచ్చే ఏడాదిలాగా రోడ్లు, డ్రైనేజీలు, జిమ్ము, శ్మశాన వాటిక, ఆలయం వంటి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు వరలక్ష్మి నగర్లో కోన చిన్న సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మోహన్ కుమార్ నాయుడు ఓ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించటం, 10 మంది మహిళలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, కాసేపు ఏదన్నా మంచి మాటలు మాట్లాడుకోవడానికి వాళ్ళకు షెల్టర్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి వారి జ్ఞాపకార్థం అది నిర్మించడంతో పాటు గతంలో వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్నారు, విగ్రహం కూడా పెట్టాలని చెప్పి. దానికి కూడా నేను రాంబాబు గారితోనూ, మోహన్ కుమార్ నాయుడు పెద్దలందరితో మాట్లాడి గతంలో ఎక్కడైతే స్థలం కేటాయించారో ఏంటో అదంతా కూడా చూసి దాన్ని కూడా పరిష్కరిస్తాం. దాంతోపాటు వరలక్ష్మి నగర్ అంటే నాకు నా సొంత కాలనీ లాంటిది, నన్ను ఆదరించిన ప్రాంతం. వారికి నేను అనేక కార్యక్రమాలు ఇంకా చేయాలి, కొన్ని చేసా, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానీ, శ్మశాన వాటికి కానీ, అలాగే టెంపుల్ పక్కన కళ్యాణ మండపం లాంటి షెల్టర్ కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేయాల్సింది. చూడండి నమస్కారం. ఈరోజు వరలక్ష్మి నగర్లో కోన చిన్న సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మోహన్ కుమార్ నాయుడు ఓ మహిళా మండలి బిల్డింగ్ నిర్మించటం, 10 మంది మహిళలు ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా, కాసేపు ఏదన్నా మంచి మాటలు మాట్లాడుకోవడానికి వాళ్ళకు షెల్టర్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి వారి జ్ఞాపకార్థం. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం సునైన ఆడిటోరియంలో దివ్యాంగులకు 3 చక్రాల బండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నూరుల్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దివ్యాంగుల ఆత్మ నిర్భర జీవనానికి తోడ్పడతాయన్నారు. ఇంద్రధనస్సు పథకం ద్వారా సహాయక పరికరాలు అందిస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు. చైర్మన్ అయినటువంటి నారాయణ స్వామి అన్న గారికి, అదేవిధంగా నాగరాజ్ అన్న గారికి, మరియు రవి చౌదరి గారికి, లక్ష్మీనారాయణ అన్నకి, ఎల్లప్పన్నకి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరియు వేదిక ముందు ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొన్ననే కలెక్టర్ గారు మేమందరం కూడా విభిన్న ప్రతిభావంతులకు బస్ ఫ్రీ ఇచ్చినప్పుడు మీతో పాటు దాదాపుగా ½ అన్ అవర్ బస్సులో జర్నీ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఈ 3 చక్రాల స్కూటర్స్ కూడా పంపిణీ చేయడం అనేది కేవలం మన కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విభిన్న ప్రతిభావంతులకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతుంటారో అన్నీ తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం వాళ్ళకు పెన్షన్ పెంచే దగ్గర నుంచి బస్సుల్లో ఫ్రీ సీటు, అదేవిధంగా ఈరోజు దాదాపుగా 70 స్కూటర్స్ రావడం జరిగింది. ఇంకా చాలా నీడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా. నరసంపేటలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వరంగల్ జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడు వంగా శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఏకాంబ హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మాదాసి ప్రేమ్ కుమార్ నియమితులయ్యారు. సభ్యులుగా పలువురు కళాకారులను ఎంపిక చేశారు. మహిళా విభాగంలో అధ్యక్షురాలిగా మాటేటి రజిత, ప్రధాన కార్యదర్శిగా ఉదయగిరి సుకన్యను ప్రకటించారు. కళాకారుల అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. తీసుకెళ్ళాలి, కళాకారులకు న్యాయం జరిగేటట్టుగా మీరు పనిచేయాలి. రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఏమి ఇచ్చినా తూచ తప్పకుండా పనిచేయాలి. తప్పకుండా మీటింగ్ పెడితే రావాలి, లేకపోతే ఏదైనా సమాచారం ఇస్తే కళాకారుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. ఏదైనా కళారూపం హైదరాబాద్ తీసుకున్నామంటే ఖచ్చితంగా తీసుకొని రావాలి. నమస్కారం, నేను వంగా శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని.
మరి మా కోశాధికారి మేకల నారాయణ గారు, మా రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వరంగల్ జిల్లా కమిటీ వేయడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. గతంలో ఉన్న కమిటీ సరిగ్గా పనిచేయనందున మరి ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ విషయంపైన ఈరోజు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం 2008లో స్థాపించబడింది. అప్పటి నుంచి 18 సంవత్సరాల నుంచి కళాకారుల సంక్షేమమే ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. అంతరించిపోతున్నటువంటి కళలు ఏవైతే ఉన్నావో, ఉదాహరణకు తోలుబొమ్మలాట కానీ, యక్షగానం కానీ, వీధి భాగవతం, బుర్రకథ, ఇలాంటి కళారూపాలన్నీ వెలికి తీసి మరి వాటిని పరిరక్షిస్తూ వాటిని నమ్ముకొని బతుకుతున్నటువంటి కళాకారులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి ఈ సంఘం ఇంత నిర్విఘ్నంగా 18 సంవత్సరాల నుంచి ఇంత సజావుగా జరగడానికి ప్రధాన కారణం ఎవరంటే డాక్టర్ కెవి రమణాచారి గారు, ప్రభుత్వ పూర్వ సలహాదారులు. మరి వారి శ్రీకాకుళం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఎన్నికల విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు నేతృత్వంలో 7 రోడ్ల కూడలిలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో సాధించిన విజయాన్ని నాయకులు అభినందించారు. ఈ విజయం ప్రజల ఆశయాలకు ప్రతిబింబమన్నారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఈరోజు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నుండి కూడా మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాల్లోనూ ముందు 5 రాష్ట్రాల్లో సుమారు 3 రాష్ట్రాల్లో విజయం సాధించింది. అలాగే 2 రాష్ట్రాల్లో మెజారిటీ దగ్గరలో ఉన్నాం. అలాగే ఈ విజయానికి కారకులైనటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారికి, అలాగే అపర చాణక్యులు భారతీయ జనతా పార్టీ వ్యూహకర్త అమిత్ షా గారికి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విజయానికి సహాయ సహకారాలు అందించిన వెస్ట్ బెంగాల్, అలాగే అస్సాం, పుదుచ్చేరి ప్రజలందరికీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, ఓటర్లకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కొంత మేరకు మేము సంపూర్ణ విజయం సాధించకపోయినా తమిళనాడు, కేరళలో కూడా మా ఉనికిని మేము చాటాం. ఓట్ షేరింగ్ పరంగా మేము ఇంప్రూవ్ అయ్యాము. ఈ విజయానికి భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అనములపేట సమీపంలో జరిగిన గడ్డివాముల అగ్ని ప్రమాదంపై చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధిత రైతులను పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. మూడు ఆవులు అర్థం 5 అంటే అక్కడ 3 పెద్ద 2 చిన్న లారీలు ఉంటాయా? 14 ఎకరాలు. లేట్ అవుతుందా దీనికి బండి వచ్చేలోపు? ఇక్కడ ఏమైనా ఉందా మన దగ్గర? ఇక్కడ వాటర్ ఉంది సార్, పోయారు. వాటర్ ట్యాంక్ ఉంది కానీ దాని నుంచి అది ఒకటి చెప్పారు. ఒకటేం గాలి సెల్ఫీ దగ్గర అడిగా వస్తున్నాయి. మీరు కూడా చెప్పారు. అరే మల్లేశ్వర ఎన్నైతే చేసేదేం లేదు. అది రైతులకు తెలుసు. వాళ్ళు ఎల్లిప్పుడు మేము వచ్చి మాకు దొరకట్లే గడ్డి, మేము బొద్దులు కొనుక్కుంటున్నాం. ఇప్పుడు కూడా ఏడా లేదు సార్, పంటలు మన వర్షానికి పోయినాయి కదా. బొద్దులే తీసుకొస్తే వీళ్ళ పైపులతోనే కొట్టేస్తారు. అవునండి, ట్యాంకర్స్ ఉంటే వాళ్ళ పైపులతోనే లేటుగా తగలబడుతుంది. ఎంఆర్ఓ ఎక్కడ ఉంది? పేర్లు ఎవరెవరు అన్ని పేర్లు రాసుకున్నాను సార్. మా ట్యాంకర్లు ఉంటాయి సార్, మా ట్యాంకర్లు తెప్పిస్తారు. కంటిన్యూగా వాటిని కూడా దగ్గరలో పెట్టుకొని వాడుకుంటాం. మన ట్యాంకర్ వాడకుండా చూడాలి.
చంద్రగిరిలో టీవీకే విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయం ప్రశంసనీయమన్నారు. విజయ్, జగన్ ఇద్దరూ ఒంటరి పోరాటంతో విజయాలు సాధించారన్నారు. చంద్రబాబు పతనం తమిళనాడులో ప్రారంభమై ఏపీలో ముగుస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తమిళ అభిమానులు ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు తమిళనాడులో ఇక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తమిళ ప్రజలు, ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 20 నుంచి 30 వేల మంది తిరుచానూరులో కావచ్చు, పాడిపేటలో కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తమిళ ప్రజలందరూ కూడా ఈరోజున వాళ్ళు విజయంగా మనం భావించుకోవచ్చు. కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాం. ఆయన పైన కూడా సిబిఐ కేసులు పెట్టారు, ఇక్కడ సిబిఐ కేసులు పెట్టారు. ఆయన సింగిల్గా పోటీ చేశారు, మా నాయకుడు కూడా ఇక్కడ సింగిల్గా పోటీ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆయన సింబాలిక్గా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీవీకే ఘన విజయం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడీఎంకి సపోర్ట్ చేసి అక్కడ ప్రతి ఒక్క చోట ప్రచారం చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి ప్రాంతాల్లో, నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా తమిళనాడు నుంచి మొదలై చివరికి ఆంధ్రాకు వచ్చి ఆగుతుంది. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఆయనకు కూడా సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటున్నాం, విజయ్ గారికి మళ్ళీ కూడా విజయోత్సవ సంబరాల్లో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రైల్వే కోడూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముక్కా రూపానందరెడ్డి, ముక్కా వరలక్ష్మికి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సన్మానం చేశారు. టీటీడీ వేద పండితుల ఆశీర్వాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు. 5 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొని ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద మండల అధ్యక్షుడు సాయం శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ విజయం కార్యకర్తల కృషికి ఫలితమని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఎక్కడైతే వందే మాత్రం నినాదం పుట్టిందో, ఎక్కడైతే భారత్ మాతాకి జై అనేటటువంటి నినాదం పుట్టిందో, అటువంటి మా భారతీయ జనతా పార్టీ పూర్వ జనసంఘ్ వ్యవస్థాపకులు, ప్రాతస్మరణీయులు శ్యామాప్రసాద్ ముఖర్జీ పుట్టినటువంటి ఆ గడ్డ మీద చాలా సంవత్సరాల తర్వాత జాతీయవాదులంతా సందర్భంగా ఈ విజయంలో ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, ఇంకా
ఇంకా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అధికార గణం అంతా కూడా అక్కడ కష్టోర్చి చెమటోర్చి ఈ దేశానికి పశ్చిమ బెంగాల్కు స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ఈరోజు వాళ్ళ యొక్క శ్రమ అకుంఠితమైనది. భారతదేశంలో ఏ పార్టీ అయితే ఉంటే ఇతర దేశాలతో మనం పోటీ పడి ముందుకెళ్ళగలుగుతాము అనేది ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీని, మోడీ గారిని ఆదరించి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మన బీజేపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజలందరూ మోడీ వైపు నడిచారు. దీనికి కారణం ప్రపంచ దేశాలతో పోటీపడి మనం ముందుకెళ్లాలన్నా, మనం ప్రతి దేశాన్ని భయపడాలన్నా, ఎదుర్కోవాలన్నా కూడా మనం మోడీ గారి అధినాయకత్వంలోనే అయితేనే జరుగుతుందని మాత్రం ప్రతి ఒక్క ప్రజలు గమనించి ఈ విజయాన్ని మనకి అంటగట్టడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏది అంశం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అఖండమైన జనమంతా కాషాయ ప్రియులకు ఈ రోజు ఆనందదాయకమైనటువంటి రోజు. పశ్చిమ బెంగాల్లో ఈ రోజు సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా, అదేవిధంగా అస్సాంలోనూ అదేవిధంగా బీజేపీ ఎన్ని వచ్చినాయి అనేది లెక్క చూసుకునేదానికి సరిపోవడం. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి మంచి పనులు అన్నీ కూడా ప్రజలు. బులెటిన్ లక్ష బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ బ్యాక్. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో భాష్యం పాఠశాలల 34వ వార్షికోత్సవం సందర్భంగా 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. ప్రిన్సిపల్ పట్నాల శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ పాఠశాల ప్రారంభం నుంచి ప్రతి సంవత్సరం 100% ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ఏడాది 47 మందిలో 35 మంది 500కు పైగా మార్కులు సాధించడం విశేషమన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ప్రీ ఫైనల్తో పాటు భాష ప్రీ ఫైనల్ కూడా పెట్టారు. వాటిలో మా మిస్టేక్స్ అన్ని మేము రెక్టిఫై చేసుకుని ఇలా ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. మేమైతే 77 చదివేవాళ్ళం. ఎన్ని చాలా రైటింగ్స్ ఇలా ఎన్నో ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మా మిస్టేక్స్ మేము క్లారిఫై చేసుకున్నాం. ఇలా పబ్లిక్లో ఇంకా బాగా రాయగలిగాం. థ్యాంక్ యూ. మా స్కూల్లో ఫస్ట్ 7 to 7 స్టడీ అవర్స్ పెట్టేవారు. గుంటూరు కరికులం నుంచి మాకు షెడ్యూల్ కూడా వచ్చేది. ఏ రోజు ఏం చదవాలో టీచర్స్ మమ్మల్ని ఏం చదవాలో ఎలా చదవాలో చెప్పేవారు. మా ప్యానల్స్ అందరూ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా పెట్టేవారు. మా డౌట్స్ అన్నీ అక్కడ క్లారిఫై అయ్యాయి. గవర్నమెంట్ ప్రీ ఫైనల్తో పాటు భాష ప్రీ ఫైనల్ కూడా పెట్టారు. వాటిలో మా మిస్టేక్స్ అన్నీ మేము రెక్టిఫై చేసుకుని ఇలా ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడం. గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్
ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. మేమైతే 77 చదివేవాళ్ళం. చాలా ఆర్ఐటీస్ ఎన్నో ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మా మిస్టేక్స్ మేము క్లారిఫై చేసుకున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శివాలయం సర్కిల్ వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఇక పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్డీఏ విజయం సాధించిన సందర్భంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ విజయం దేశవ్యాప్తంగా జాతీయ భావాలకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ మరింత బలపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు జరుగుతున్న అనూహ్య పరిణామాలు మనం ముందు ఊహించినవే. ముఖ్యంగా బెంగాల్లో ఒక రాక్షస ప్రభుత్వం, అంటే ఆ రోజుల్లో రావణాసురుడు ఏ విధంగా ప్రజల్ని లేదా ఇక్కడ మునుల్ని అనేక ఇబ్బందులు పెట్టి మన నామమే జపించాలని అలా కోరాడో, ఆ విధంగా ఈ బెంగాల్లో మమతా గారు తన యొక్క మాటే చెల్లాలి, హిందువులందరినీ ఊచకోతపోయాలి, ఇలా ఒక బీభత్సమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి మన మోడీ గారి ప్రభుత్వం ఒక చక్కటి ప్లాన్ ప్రకారం దొంగ ఓట్లను తొలగించడము, ప్రతి ఒక్కడ హిందువులందరికీ ధైర్యం చెప్పడము, అక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేయడము, కేంద్ర బలగాలను పంపించడము, ఇవన్నీ చేసి అవి అరికట్టగలిగారు. నిజంగా ఇది చాలా అనూహ్య పరిణామము. మనమందరం కూడా ఆశించింది ఈ ధర్మం కాపాడబడాలంటే ఎప్పటికైనా సరే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా మిగతా 2 రాష్ట్రాలు కూడా మనం ఊహించినవే. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో దళపతి విజయ్ అభిమానులు భారీగా సంబరాలు నిర్వహించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ టీవీకే ఘన విజయం సాధించడంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం సాధించడంతో కొత్త రాజకీయ శకం ప్రారంభమైందని భావిస్తున్నారు. ఇక గ్రామంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుతూ విజయ్ పోస్టర్లతో డాన్సులు చేశారు. విజయ్ గుర్తుతో అభిమానులు నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం చక్కమడుగు గ్రామంలో టీవీకే అభిమానులు ఘనంగా విజయోత్సవ సంబరాలు చేపట్టారు. తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ పార్టీ అతి తక్కువ కాలంలోనే అధిక స్థానాలు సాధించడంతో అభిమానుల ఉత్సాహం వెల్లివిరిసింది. ఏపీ టీవీకే స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ రూపేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగులు చల్లుకుని టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయాన్ని జరుపుకున్నారు. AV Bulletin updates. Keep watching Evan TV Telugu News.